ఉదయం సూర్యకాంతి కర్టెన్ల మధ్య నుంచి గదిలోకి జారుకుంటూ ఉండగా ఒక చిన్న పాప తన క్రయాన్ల బాక్స్ తెరిచి నేల మీద కూర్చుంది. తెల్లని డ్రాయింగ్ షీట్ మీద మొదట ఒక చిన్న ఇల్లు వేసింది. ఆ తర్వాత ఒక అమ్మ బొమ్మ. ఆ అమ్మ వెనక ఇంకో నీడలా నిలబడ్డ ఒక మనిషి. ఆ మనిషి ముఖం ఆమె స్పష్టంగా గీయలేదు, కానీ కళ్ళ దగ్గర చిన్న వెలుగు వేసింది. ఇవాళ ఆయన చాలా కోపంగా ఉన్నారమ్మా అని పాప ఒక్కసారిగా చెప్పింది. ఆమె గుండె ఒక్కసారిగా గడ్డ కట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ వెలుగు ఉన్న కళ్ళు ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసింది. ఒక రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు దిండు ఆమె ముఖంపై బలంగా నొక్కాడు. ఆమె కాళ్ళు వణికాయి, చేతులు తడుముకున్నాయి. ఊపిరి ఆగిపోతుందనిపించిన ఆ కొన్ని సెకండ్లు ఆమె జీవితంలోనే పొడవైన క్షణాలు. అదే సమయంలో గదిలోని గడియారం ఒక్కసారిగా గట్టిగా పడిపోయింది. అతని దృష్టి ఒక్క క్షణం తారుమారైపోయింది. దిండు అతని చేతి నుంచి జారిపోయింది. ఆమె ప్రాణాన్ని కాపాడడం కోసమే ఒక యుద్ధమే చేసింది ఆమె. అతను బయటికి వెళ్ళగానే ఆమె కళ్ళు తెరిచి చుట్టూ చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా బలంగా ఊపిరి పీల్చుకుంది. ఆమెకు ఒక్కసారిగా భయం మొదలైంది. ఎందుకంటే పొద్దున్నే పాప డ్రాయింగ్ గీసింది ఇదే విషయం, కానీ నేను అప్పుడు దీనిని సరదాగా తీసుకున్నాను అంటూ ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇంకొక రోజు వంటగదిలోకి వచ్చి గ్యాస్ ఆన్ చేసి ఆమె మంట పెట్టబోతుండగా పాప గట్టిగా అరిచింది, అమ్మా, ఆయన చెప్తున్నారు ఆపు అని. ఆమె చెయ్యి వణికింది. మంట పెట్టడం ఆపేసింది. కిటికీ తలుపు ఒక్కసారిగా దానికదే తెరుచుకుంది. గ్యాస్ వాసన బయటికి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె గుండెల్లో ఒక్క మాట మాత్రమే మెదులుతోంది, అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నన్ను చంపాలని ఎవరనుకుంటున్నారు? కాపాడాలి అని చూసేది ఎవరు అంటూ. ఇంకొక ఉదయం వెలుగు పూర్తిగా ఇంట్లోకి రాకముందే పాప నేలపై కూర్చొని ఒక పెద్ద తెల్ల కాగితం తిప్పింది. ఈరోజు ఆమె డ్రాయింగ్ కొంచెం భిన్నంగా ఉంది. ఇల్లు గీసింది, అమ్మని గీసింది, నాన్నని కూడా గీసింది. కానీ ఈసారి అమ్మ వెనుక నిలబడ్డ మనిషి చేతిని ముందుకు చాచి ఉన్నట్టుగా గీచింది. అతని వేళ్ళు అమ్మ భుజాన్ని తాకబోతున్నట్టుగా. అమ్మ ముందు మాత్రం నేలపై పొడవైన నల్లరేఖ గీసింది. ఇది ఏమిటి అని అమ్మ నవ్వుతూ అడిగింది. పాప సీరియస్గా చూసింది. ఇక్కడ పడిపోతావు, ఆయన పట్టుకుంటారు నిన్ను అని చెప్పింది. ఆ మాటలకు ఆమె నవ్వింది. ఏమిటి ఈ ఊహలు అని. కానీ ఆ నల్ల రేఖ, ఆ వెలుగు కళ్ళు ఆమె గుండెల్లో ఒక పాత జ్ఞాపకాన్ని మెల్లగా లేపాయి. ఆ రోజు మధ్యాహ్నం అతను పెందలాడే ఇంటికి వచ్చేస్తాడు. అదే చిరునవ్వు, అదే సైలెంట్ స్వభావం. సాయంత్రం అతను చెప్తాడు, పై టెర్రస్కి రా, గాలి బాగుంది అని అంటాడు. ఆ మాటలకు ఆమె నెమ్మదిగా నవ్వుతుంది. ఎందుకంటే ఈ మధ్య అతను కొంచెం మారినట్టే కనిపించాడు. టెర్రస్ మీద గాలి బలంగా వీస్తోంది. సూర్యాస్తమయం ఆకాశాన్ని ఎరుపు రంగుతో నింపుతోంది. ఆమె రైలింగ్ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూసింది. అతను వెనుక నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఒక చీకటి నిశ్చయం దాగి ఉంది. ఆమెకు తెలీదు, అతని చేతులు మెల్లగా ఆమె వెన్ను పైకి వచ్చాయి. అదే క్షణంలో క్రింద గదిలో పాప గీసిన చిత్రం నేలపై జారి పడిపోయింది. కాగితం గాలి వల్ల తలుపు వైపు వచ్చి ఆగింది. టెర్రస్ మీద ఒక్కసారిగా గాలి దిశ మార్చుకుంది. అతని కాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ పెయింట్ బకెట్ గట్టిగా పడిపోయింది. అతని దృష్టి ఒక్క క్షణం మళ్ళింది. ఆమె కాలు జారి ముందుకు వంగింది. ఆమె పడిపోవాల్సిన క్షణంలో ఆమె నడుము చుట్టూ బిగువైన చల్లని బలం ఆమెను వెనక్కి లాగింది. అతను స్పష్టంగా చూశాడు.
ఆమె వెనుక ఇంకో నీడ నిలబడి ఉంది. ఆ నీడ కళ్ళల్లో వెలుగు. దాన్ని చూసిన అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అతను వెనక్కి జారిపోయాడు. ఆమె మాత్రం ఏమీ అర్థం కాక అతని వైపు చూసింది. ఏమైంది అంటూ. ఏమీ లేదు అంటూ అతని పెదవులు వణకడం మొదలుపెట్టాయి. ఆ రాత్రి పాప డ్రాయింగ్ తీసుకొని ఆమె దగ్గరికి వచ్చింది. చిత్రంలో టెర్రస్ గీసింది. అమ్మ ముందుకు వంగి ఉంది. వెనుక ఆ మనిషి ఆమెను పట్టుకున్నాడు. ఈసారి అతని కళ్ళ దగ్గర పాప చిన్న నీటి బొట్లు గీసింది. ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆమె అడిగింది. పాప మెల్లగా చెప్పింది, నువ్వు పడిపోతే ఆయనకి నొప్పి అవుతుంది కదా అని. ఆ మాట ఆమె గుండెల్లో గుచ్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త ఫోన్ ఆమె చేతికి వచ్చింది. ఆటో టైప్లో సేవ్ అయిన మెసేజ్ చూసింది. యాక్సిడెంట్, పాదం జారి పడిపోయింది అని అందరినీ నమ్మించాలి అని రాసి ఉంది. అది చదివిన ఆమె వేళ్ళు చల్లబడిపోయాయి. ఆమె ఊపిరి బిగుసుకున్నట్టు అనిపించింది. ఆమెకు అర్థమైంది, ఆ రోజు ప్రమాదం కాదు, అది ప్లాన్ ప్రకారం జరిగింది అని. ఆమె వెనక్కి చూసింది. గది అంతా ఖాళీగా ఉంది. కానీ ఆమె చెంపను ఒక మెల్లని గాలి తాకింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. అసలు నన్ను చంపాల్సిన అవసరం ఏముంది అతనికి అని అనుకుంటుంది. అప్పుడే ఒక చల్లని గాలి ఆమె దగ్గరకు ఒక మనిషి రూపం తీసుకుంటుంది. ఆ రూపాన్ని చూసిన సౌమ్య ఒక్కసారిగా షాక్లో ఉంటుంది. ఎందుకంటే ఆ రూపం తను ప్రేమించిన రాజేష్ది. రాజేష్, నువ్వు ఎప్పుడు చనిపోయావు అంటూ షాక్గా ఉంటుంది. అసలు ఏంటిది అంటూ ఏడుస్తుంది. నేను నీకు పెళ్ళైన రోజు బాగా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక యాక్సిడెంట్లో చనిపోయాను అని చెప్తాడు. ఆ తర్వాత మీరు ఇదే ఇంటికి రావడం, మన ప్రేమ దూరమైన నిన్ను ఇలా దూరం నుంచి చూస్తూ బ్రతికేవాడిని. కానీ ఒకరోజు సాయంత్రం నువ్వు నీ భర్త బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ చాలా మెల్లగా నీ భర్తకి ఒక విషయం చెప్పావు, గుర్తుందా అంటూ మొదలుపెట్టాడు. నా జీవితంలో నీకంటే ముందు ఒకరున్నారు. అది పెళ్లి దాకా రాలేదు. కానీ నేను అతన్ని నిజంగా ప్రేమించాను అని చెప్పావు. అప్పుడు నీ గొంతులో దాచిన భయం ఉండేది. కానీ అబద్ధం చెప్పలేని మనసు కూడా ఉండేది. అతను మొదట నవ్వేశాడు. అది గతం కదా, ఇప్పుడు నువ్వు నా భార్యవి. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు మీద ప్రేమ పెంచుకోవాలి అని చెప్పినప్పుడు నీకన్నా ఎక్కువ నేను సంతోషించాను. ఆ మాటతో గుండెల్లో ఒక భారం దిగిపోయినట్టు అనిపించింది. అతను అర్థం చేసుకున్నాడని అనుకున్నాం. కానీ అర్థం చేసుకున్నట్టు నటించడం మొదలుపెట్టాడు. అంగీకరించడం అతని వల్ల కాలేదు. రోజులు గడిచే కొద్దీ అతని మాటల్లో ఒక చిన్న గుచ్చు మొదలైంది. అతనితో ఎక్కడ కలిసేవారు? ఎంత దూరం వెళ్ళింది ఆ ప్రేమ? ఇంకా అతన్ని మర్చిపోలేదా అంటూ ప్రశ్నలు వేసేవారు. మొదట ఇవి సరదా ప్రశ్నలా అనిపించాయి. తర్వాత అవే ప్రశ్నలు రాత్రి 10 గంటల తర్వాత విచారణలా మారాయి. ఆమె ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె పాత ఫోటోలు తవ్వి చూడడం మొదలుపెట్టాడు. ఆమె నిశ్శబ్దాన్ని కూడా అనుమానంగా మార్చేశాడు. ఆ అనుమానమే పెరిగి పెరిగి నీ ప్రాణాలు తీయాలి అని అనుకున్నాడు. అందుకే నిన్ను కాపాడుకుంటూ వచ్చాను అని చెప్తాడు. అతన్ని మార్చాలి, నీకు ఒక మంచి తోడుని చేయాలి, అప్పుడే నా మనసు శాంతిస్తుంది అని చెప్తాడు. ఆ రాత్రి అతను పాప గది తలుపు దగ్గర నిలబడ్డాడు. పాప గీసిన చిత్రం చూశాడు. చిత్రంలో అమ్మ మెట్ల అంచున నిలబడి ఉంది. వెనక ఒక మనిషి ఆమెను పట్టుకొని నిలబడ్డాడు. ఆ మనిషి కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు గీసింది పాప. అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని అతను అడిగాడు. పాప అమాయకంగా చెప్పింది, అమ్మకి నొప్పి వస్తే ఆయనకు కూడా వస్తుందంట. ఆ మాట అతని గుండెల్లో గుచ్చుకుంది. ఆ రాత్రి అతను మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక చనిపోయిన అతనే ఆమెను ఇంతలా కాపాడుతుంటే తను నా భార్య, నా బిడ్డకి తల్లి. నేను తనని నమ్మడం మానేసి పిచ్చివాడిలా తనని చంపడానికి సిద్ధపడ్డాను అంటూ అతను ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చాడు. నన్ను క్షమించు సౌమ్య, నేను మరీ ఇంత దిగజారిపోతాను అని అనుకోలేదు. ఇంకెప్పుడు నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ ప్రాధేయపడతాడు. ఆమె కళ్ళల్లో భయం మెల్లగా కరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పాప ఇంకో డ్రాయింగ్ వేసింది. అమ్మా, ఆయన చెప్తున్నారు,
ఇక నాకు పని అయిపోయింది. నువ్వు సేఫ్‌గానే ఉంటావు అని అంటున్నారు. ఆయన వెళ్ళాల్సిన సమయం వచ్చిందంట అని చెప్తుంది. గాలి మెల్లగా వీచింది. ఆమె చెంపను తాకింది. ఆమె మెల్లగా చెప్పింది, నువ్వు బ్రతికున్నప్పుడు నన్ను ప్రేమించావు. చనిపోయాక కూడా నన్ను కాపాడావు. ఇక నీ ఆత్మకి శాంతి కలగాలి అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను అని అన్నది. ఆ గాలి నిశ్శబ్దమైంది. అతను దూరమయ్యాడు. ప్రేమ అంటే పట్టుకోవడం కాదు. ప్రేమ అంటే కాపాడటం. గతాన్ని శిక్షలా మోసుకుంటే భవిష్యత్తు రక్తం కారుతుంది. పెళ్ళికి ముందు ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని అవమానిస్తే ప్రేమ చనిపోదు, కానీ మనుషులు చనిపోతారు. నిజమైన ప్రేమ అది శరీరం లేకపోయినా నిలబడుతుంది. అది స్వార్థంతో కాదు. ప్రేమ అంటే స్వార్థం కాదు. ప్రేమ అంటే నాది అనడం కాదు. ప్రేమ అంటే కాపాడటం, ఈవెన్ దూరం నుంచైనా. నిజమైన ప్రేమ అది బ్రతికినా కాపాడుతుంది, చనిపోయినా కానీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి గుండెల్లో గుచ్చుకునే కథలు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీని ఎవరైనా ఒక్కరికైనా షేర్ చేయండి. ఎవరికైనా ప్రేమ అంటే ఏమిటో గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.